ఇప్పుడు ఎలక్షన్ పెడితే మేము గెలవబోతున్నాం అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. కష్టం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఉన్న వాళ్ళు అందరూ ఓడిపోతారు, ఒక్కరు కూడా గెలవరు. ఆయన గెలుతాడా అని ఇంత రేవంత్ రెడ్డి. ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన చెప్పింది చేసి తీరిండు కేసీఆర్. ఓకే. ఈయన చెప్పింది చేయలేకపోతా. రేవంత్ రెడ్డి ఎప్పటిదాకా నాకు అప్పు పుడతలేవు, అప్పులో నన్ను దొంగలు చూసినట్టు చూస్తాడని ఆయనే చెప్పుకుంటే ఇక అప్పు ఏడా పుడుతుంది, రాష్ట్రం ఏడా అభివృద్ధి. నిజం కదా అది. అప్పు పుడతలేదని చెప్పుకున్నప్పుడు పెద్ద మనిషి ఎట్లయితే ఇప్పుడు నీ ఇంటి యజమాని నాకు అప్పు పుట్టించుకునే తెలివి ఉండాలి, తీసుకురావాలి అంతే. నేనే పోయి పెద్ద మనిషి దగ్గర పోయి నాకు అప్పు ఇస్తలేడా ఎవడు నువ్వు ఇవ్వవా అంటే ఇంకా ఆయన ఇస్తాడా? ఇచ్చటోడు ఇస్తాడా? వాడే వచ్చి నాకు చెప్పుకుంటాను అప్పు పుడతలేదు అని. నేను ఇస్తే వాడు నాకేడ తిరిగి ఇస్తాడు అనుకోడు ఆ పెద్ద మనిషి. కానీ వాస్తవంగా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పులు చేసిపోయిండు అన్నట్టుగా చెప్తా ఉంటాడు కదా. అప్పులు చేస్తే అభివృద్ధి చేసిండు కదా. అప్పులు ఉట్టిగానే అయినాయా? జిల్లా కలెక్టరేట్లు ఉట్టిగానే అయినాయా? అంతకుముందు జిల్లా కలెక్టరేట్లు ఉండేనా? ఒక జిల్లాలో కలెక్టరేట్ ఉంటే ఆఫీసులు ఎక్కడ ఉండే? ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క దగ్గర ఉండే. అవును. ఒక మనిషి పోతే ఒక రోజు పని కాకపోయేది, వాడు 10 సార్లు తిరగవలసి వచ్చేది. ఇరిగేషన్ పోతే ఒకసారి ఇంకో దగ్గర పోతే, ఇంకోసారి ఎంఆర్ఓ దగ్గర పోతే, ఎంఆర్ఓ ఫైల్ తేవాలంటే ఇంకో దగ్గర ఆఫీసులు అన్ని ఎక్కడెక్కడో ఉండేది. ఇప్పుడు ఒకటే కలెక్టర్ బంగ్లా ఒకటి, ఆ బంగ్లాలని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి. ఇది ఒక రైతుగా అనుభవించినాం కాబట్టి అడుగుతున్నా. సరే, ఇప్పుడు ఈ కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు, కరెంటు ఇవన్నీ చూసిళ్ళు. ఆ గవర్నమెంట్ ఒకవేళ ఏర్పడకపోయి ఉంటే, కొట్లాడకపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు తీగల మీద తెలంగాణ అయితే తీగల మీద బట్టలేండి వేసుకోవాలన్నారు. తెలంగాణ వచ్చినాక 16 నెలలనే కరెంటు 24 గంటలు నడిచింది. ఎవరి పుణ్యం? అప్పులు ఎందుకైనా తర్వాత ఆ కరెంటును ఉత్పాదన చేసి తీసుకురావడం గొప్ప కదా. నువ్వు అప్పు చేసినావు అంటే అది దేవడానికి అప్పు కాదా? తెలంగాణకు ఏం కావాలి చేసిండు. ఫస్ట్ కరెంటే కావాలి. కరెంట్ లేకపోతే మనిషి జీవితమే చీకటి కదా. హైదరాబాద్ లో 1 నిమిషం కూడా కరెంటు పోదు. అంత ముందు ఉండేనా? తెలంగాణ రాకముందుకు, కేసీఆర్ ప్రభుత్వం రాకముందుకు, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు చేసిందిగా. అది ప్రజలలో ఉండాలి, తెలియదా అందరికి? నాకు తెలిసినంత ఇవాళ రేపు అందరూ సామాన్య మానవుడికి కూడా అన్ని తెలిసిపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు తెలియకపోయేది, పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకి ఏం తెలియకపోయేది. ఇప్పుడు టీవీలు చూస్తాను, మొబైల్ పట్టుకుంటాను, 6 నిమిషాలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. అన్ని అబద్ధాలు ఆడే ప్రభుత్వంలోకి వచ్చిండు కదా. ఏదైనా నిజం మాట్లాడితే ప్రభుత్వంలోకి వచ్చిండు అంటే చెప్పులు, మీరు చెప్పుల్ని.